తెలుగు సంస్కృతి కళలు సాహిత్య వైభవాన్ని చాటి చెప్పే అమరావతి ఆవకాయ ఫెస్టివల్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉత్సవాన్ని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వికాసానికి కొత్త బాటలు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్ వర్క్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ ఆవకాయ ఫెస్టివల్ 2026 3 రోజుల పాటు జరగనుంది. కృష్ణా నది తీరంలోని పున్నమి ఘాట్ భవానీ ద్వీపం వేడుకలుగా జరుగుతున్న ఈ ఉత్సవం తెలుగు వారి ఆహార, సినిమా, సాహిత్య, కళా వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. అఖండ కృష్ణవేణీనద్యై నమః ఓంకారహారతిం సమర్పయామి. సృష్టికి మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత ఓంకార రూపాన్ని చూడడం చేత పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బొమ్మలాటలు, డ్రమ్స్ ప్రదర్శనలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్ తదితర ప్రముఖులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆవకాయ్ అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అది మనందరి ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయం, మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనవరి నెలంటనే న్యూ ఇయర్ జోష్, ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు, ఇంకా ఒకవైపు ఫెస్టివల్ మూడ్ వచ్చింది. ఇకపోతే గోదావరి కోడి పందాలు, ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి. ఇది ఒకరోజు వచ్చింది కాదు, తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం. అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలు చాటే కార్యక్రమాలని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ రోజుటి నుంచి 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి వేడుకలు జరుగుతాయి. అయితే వేడుకలు అనగానే వినోదమే కాకుండా మన వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచన చేసే కార్యక్రమం కూడా. అందుకే 28 ఈవెంట్లు పెట్టారు, 4 వర్క్షాపులు నిర్వహిస్తున్నారు, తెలుగు వంటల రుచి చూపించబోతున్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది భారతదేశం. భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ హోటల్స్ ఉన్నా అందులో చెఫ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు. ఎక్కడ హోటల్స్ పెట్టినా ఆ హోటల్స్ అన్నీ మేనేజ్ చేసేది ఆంధ్ర ఆంట్రప్రెన్యూర్సే ఉంటారు. ఇది మనకు వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సంపద. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన టూరిజం డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆవకాయ్ అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అది మనందరి ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయం. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ గాయకుడు జావేద్ అలీ లైవ్ కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రేపు పలు నాటక ప్రదర్శనలు, సాహిత్య చర్చలు ఉంటాయి. ఇక ప్రముఖ రచయితలు, చిత్ర నిర్మాతలు తెలుగు సినిమా సాహిత్యం మధ్య ఉన్న అనుబంధంపై చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు. యువ కళాకారుల కోసం వర్క్ షాపులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎల్లుండి కృష్ణానదిలో కార్ట్ ఫెర్రీ ప్రయాణాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ముగుస్తుంది. ముగింపు వేడుకల్లో భాగంగా మరో భారీ సంగీత విభావరిని ప్లాన్ చేశారు. ఇక
ఇక ఆవకాయ ఎంత స్పైసీగా వైబ్రెంట్గా ఉంటుందో మన కళలు కూడా అంతే శక్తివంతమైనవి చాటడమే ఈ పేరు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అమరావతిని సాంస్కృతిక కేంద్రంగా మార్చే వ్యూహంలో భాగంగానే ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా స్థానిక ఆహార పదార్థాలు, హస్తకళలను ప్రోత్సహిస్తున్నారు. పర్యాటకుల రద్దీ దృష్ట్యా విజయవాడ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తంగా విజయవాడ వాసులకు, పర్యాటకులకు ఈ 3 రోజులు ఒక మధురమైన సాంస్కృతిక అనుభూతిని అందించనున్నాయి. దర్శించడం వల్ల భక్తులకు మోక్ష ఫలం లభిస్తుంది.